Hi everyone. In this video, I am going to solve a problem on simply supported beam carrying UDL. నేను ఈ వీడియోలో ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద UDL అనే లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో డ్రా ది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఫర్ ద బీమ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఆల్సో ఫైండ్ ది పొజిషన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. సో ఇక్కడ డయాగ్రామ్లో చూపించిన విధమైన బీమ్ అండ్ లోడ్కి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని డ్రా చేయాలంటున్నాడు. అలానే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ యొక్క పొజిషను మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ, అది ఎంత ఉంటుందో కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ది ఫిగర్ గివెన్ టు అస్. మనకి ఈ ఫిగర్ ఇచ్చాడు. సో సీ హియర్ వాట్ ఈస్ ఇట్ ఈస్ గివెన్. సో ఏ బీమ్ ఏబి ఈస్ దేర్ రిప్రజెంటెడ్ ఇన్ రెడ్ కలర్. బీమ్ ఏబి అనేది ఉంది, అది రెడ్ కలర్తో రిప్రజెంట్ చేసింది. సో ఇప్పుడు ఏబి అనే బీముకి రెండు సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఏ సపోర్ట్స్? హింజ్డ్ సపోర్ట్స్. సో దీస్ టూ సపోర్ట్స్ ఆర్ హింజ్డ్ సపోర్ట్స్. అండ్ నౌ ఆన్ దిస్ బీమ్ ఏ లోడ్ ఈజ్ యాక్టింగ్. సో ఈ లోడ్ని ఏమని అంటాం మనం? యూడిఎల్ అని అంటాం. సో మనం యూడిఎల్ని రెండు రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. సో వీ కెన్ రిప్రజెంట్ ది యూడిఎల్ లైక్ దిస్, ఆర్ వీ కెన్ రిప్రజెంట్ ది యూడిఎల్ లైక్ దిస్. మనం ఎలా రిప్రజెంట్ చేసినా కూడా అది యూడిఎల్ఏ. ఓకే, సో నౌ యూడిఎల్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ వే. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? 400 newtons per meter. 400 newtons per meter, right? So now it is acting in a length of 1.5 meters. సో ఇప్పుడు యూడిఎల్ అనేది ఇలా చూపించాడు మనకి. సో యూడిఎల్ మనం రెండు విధాలుగా చూపించవచ్చు. ఇలా చూపించాడు, అది 1.5 మీటర్స్ లెంగ్త్లో యాక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న సపోర్ట్స్ వచ్చేసి హింజ్డ్ సపోర్ట్స్. ఇప్పుడు దీనికి మనం షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం నౌ వీ నీడ్ టు డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఫర్ దిస్ కేస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్ సపోర్ట్తో డయాగ్రామ్ ఇచ్చాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు దీన్ని లోడ్ డయాగ్రామ్లోకి మార్చుకోవాలి. అంటే సపోర్ట్ రియాక్షన్స్ అవన్నీ చూపించాలి. సి రిమెంబర్ వన్ థింగ్, మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ని లోడ్ డయాగ్రామ్ అంటే ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి ఒక బీమ్కి. సో ఫర్ ఏ హింజ్డ్ సపోర్ట్ దేర్ ఆర్ వన్ రియాక్షన్, దట్ ఈస్ ది వర్టికల్ రియాక్షన్. సో ఒక హింజ్డ్ సపోర్ట్కి ఒక వర్టికల్ రియాక్షన్ ఉంటుంది. సో అట్ సపోర్ట్ ఏ, సో one reaction will act, that is in upward direction, and at hinged support B, so one more reaction will act, that is RB. So this one is RA. So now draw the load diagram. So what are the loads acting? So at point B, a support reaction RB will act, and at point A support reaction RA will act, right? And here the UDL is acting. UDL is acting here, right? So now this is the load diagram by removing all the supports అన్నీ తీసేసి వాటి రియాక్షన్స్ మాత్రమే మనం చూపించాము ఇక్కడ. ఓకే, సో దీస్ ఆర్ ది పాయింట్స్. సో ఈ వాల్యూ ఎంత? 400 Newton per meter. ఓకే, సో నౌ వీ నీడ్ టు డ్రా ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఫస్ట్ ఏం చేయాలి? మనం సపోర్ట్ రియాక్షన్స్ ఆర్ఏ ఆర్బీని కనుక్కోవాలి. ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్స్ కనుక్కోవాలి. సో ఇన్ కేస్ యూడిఎల్ ఈజ్ యాక్టింగ్, ఒకవేళ యూడిఎల్ కనుక యాక్ట్ అవుతుంటే ముందు ఆ యూడిఎల్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? పాయింట్ లోడ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో హియర్ ఏ యూడిఎల్ ఈజ్ యాక్టింగ్, సో వీ నీడ్ టు కన్వర్ట్ దట్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. సో హౌ మచ్ ఇట్ ఈస్ దేర్? సో per meter 400 newtons is acting, but how many meters is there? 1.5 meters. Then what is the total load? 400 into 1.5, so that equals to 600 newtons. So where this 600 newtons is acting? సో కరెక్ట్గా ఈ 1.5 మీటర్స్కి మిడిల్లో యాక్ట్ అవుతుంది, రైట్? సో 1.5 మీటర్స్కి మిడిల్లో యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ 600 newtons. సో టు దిస్ 1.5, మిడిల్ మీన్స్ 0.75 meters డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో నౌ యూడిఎల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పాయింట్ లోడ్.
సో నౌ అప్లై ది ఈక్విలిబ్రియం కండిషన్. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ అనేది అప్లై చేయండి. సో ఎట్ ఈక్విలిబ్రియం sum of forces acting in y direction is equals to 0. Sigma Fy equals to 0. So what are the y direction of forces? RA, RB, upward 600 newtons, downward. So upward I am taking it as positive, downward I am taking it as negative, is equals to 0. So RA plus RB is equals to 600. This is equation number 1, right? Next, take the moments with respect to point A is equals to 0. Sum of moments with respect to point A equals to 0. Point A పరంగా ఉండే moments యొక్క సమ్ము మొత్తం ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో నౌ కన్సిడర్ ది సెక్షన్ ఎట్ ఎక్స్ ఎట్ ఏ. సో ఇప్పుడు ఏ దగ్గర సెక్షన్ కన్సిడర్ చేయండి. అప్పుడు పాయింట్ ఏ పరంగా ఉండే మూమెంట్స్ వస్తాయి, రైట్? సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? ఆర్బి 600 న్యూటన్స్. మూమెంట్ డ్యూ టు ఆర్ఏ ఏమవుతుంది? ఆర్ఏకి పాయింట్ ఏకి మధ్య డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి మూమెంట్ డ్యూ టు ఆర్ఏ 0 అవుతుంది. సో ఆర్ఏ వల్ల వచ్చే మూమెంట్ 0 అయిపోతుంది. సో నౌ క్యాలిక్యులేట్ ది మూమెంట్ డ్యూ టు ఆర్బి. సో ఇది సెక్షన్కి రైట్ సైడ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ పాజిటివ్ కింద తీసుకుంటాం, క్లాక్ వైజ్ మూమెంట్ నెగిటివ్ కింద తీసుకుంటాం. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఈజ్ పాజిటివ్, clockwise moment is negative. So RB. So here point A, RB is acting in upward direction. So now what is the type of moment? Point A, tail to head. So here it is the heading portion. Antena? Right. Here it is the heading portion. So like this we will go. So it is anti-clockwise moment. So positive. So RB into what is the distance from point A? RB ki A की मध्य डिस्टेंस ఎంత? 1.5 plus 1.5 plus 2, that is 5 meters. So RB into 5. Anti-clockwise means plus. Next, what is the next force? 600 newtons. So 600 into distance ఎంత? ఇది. సో ఈ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 0.75, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1.5. సో 1.5 plus 0.75, 2.25. So now what is the type of moment? So point A, tail to head. So it is clockwise direction. So minus. So minus 600 into 2.25 is equals to 0. So 5 RB is equals to 600 into 2.25. How much? 1350. So RB equals to 270 newtons. Now substitute RB in equation 1. So RA equals to 600 minus RB. So that equals to 600 minus 270, that equals to 330 newtons. So we got support reactions. So ఇప్పుడు support reactions వచ్చేసినాయి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్సెస్. షియర్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేద్దాం, రైట్? సో నా క్యాలిక్యులేట్ shear forces, right? First calculate shear force at B. So shear force at B equals to, so ఇప్పుడు B కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ క్లోజ్ చేయండి. సో హియర్ B is there. సో Bకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ నేను క్లోజ్ చేసేసాను, ఏమి కనపడనివ్వట్లేదు, రైట్? సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ B ఆర్ రైట్ సైడ్ B? B దగ్గర కానీ బీకి రైట్ సైడ్లో కానీ ఉన్న ఫోర్సెస్ ఏంటి? ఓన్లీ ఆర్బీ మాత్రమే యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను షియర్ ఫోర్స్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటానంటే మీనింగ్ ఏంది? నా సెక్షన్ ఇక్కడ ఉంది, రైట్? వెరీ నియరర్ టు బి. సో ఇప్పుడు ఇది సెక్షన్ ఎక్స్ఎక్స్. సో ఈ సెక్షన్ ఎక్స్ఎక్స్కి నేను రైట్ సైడ్ ఉన్నాయన్నీ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతాయి? అప్వర్డ్ నెగిటివ్ అవుతాయి, డౌన్వర్డ్ పాజిటివ్ అవుతాయి. సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ ఆర్ దేర్? Only RB acting in upward direction, so that is negative, right? So here the section XS I consider very nearer to B on the left side, so I am going to calculate on the right side forces. So in this case, on the right side forces of section XS, upward is negative, downward is positive. So according to that I am writing calculating. So
So shear force at section B is minus RB. So that equals to minus 270 newtons. RB is 270. Next, calculate the shear force at C. So shear force at C is equals to, so what is shear force at C? So C కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ నేను క్లోజ్ చేసేసాను. ఓకే, సో బట్ ఈ యూడిఎల్ని నేను ఇప్పుడు పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేశాను, బట్ ఇది ఇక్కడ ఉంది, సికి లెఫ్ట్ సైడ్ ఉంది. కానీ నేను ఇప్పుడు సి దగ్గర షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సికి జస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నాను. నౌ ఐఎమ్ క్లోజింగ్ ఆల్ ది లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్. సో దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ క్లోజ్ చేసేసాను. సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? ఓన్లీ 600 newtons only. That is sorry, not 600. This RB only. So section XX ki right side upward kabatti minus. So shear force at section C is equals to minus RB, and that equals to minus 270 newtons. Next, calculate the shear force at D. So shear force at D equals to, so if now I am going to consider a section at just to left side of D, right? So ఇది X ఇప్పుడు. ఓకే, సో now I am closing the left side. So XX కు ఉన్న left side నేను క్లోజ్ చేస్తున్నాను. Now what are the forces acting on the right side of XX? RB and 600 newtons, right? So RB is negative, 600 downward is positive. So write them. So minus RB plus 600. So that equals to RB value is 270 plus 600, that equals to 330 newtons. Next, shear force at A. So if you want to calculate the shear force on the other side of the support, ఇంకొక సపోర్ట్కి మనం షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తా అంటే, now we are going to consider a section on the right side of A. సెక్షన్ పాయింట్ ఏకి రైట్ సైడ్లో నేను సెక్షన్ XXని కన్సిడర్ చేశాను. ఇప్పటిదాకా మనం లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేస్తాం, ఇప్పుడు ఇంకొక సపోర్ట్కి రైట్ సైడ్ కన్సిడర్ చేస్తాం. నౌ క్లోజ్ ఆల్ ది రైట్ సైడ్ ఆఫ్ సెక్షన్ XX. సెక్షన్ XXకి రైట్ సైడ్ ఉన్నాయన్నీ క్లోజ్ చేయండి. నౌ వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? ఓన్లీ RA ఈజ్ యాక్టింగ్. ఓన్లీ RA ఈజ్ యాక్టింగ్, రైట్? సో ఈ కేసులో, so to the left side of section XX, if upward force is acting, we take it as positive. సెక్షన్ XXకి లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ని కన్సిడర్ చేసేటప్పుడు అప్వర్డ్ ఫోర్స్ని పాజిటివ్ అనుకుంటాం, డౌన్వర్డ్ ఫోర్స్ని నెగిటివ్ అనుకుంటాం, రైట్? హియర్ అప్వర్డ్ ఫోర్స్ ఈస్ దేర్, సో ప్లస్ RA. సో నౌ టేక్ ఇట్ యాజ్ ప్లస్ RA. That equals to, what is RA value? 330. So 330 newtons. Now represent the shear forces on the diagram. So A, B, C, D. So shear force at B minus 270. So below this line, minus 270. Next, shear force at C also minus 270, right? Next, shear force at D plus 330. So plus means here plus 330. Next, shear force at A, it is also plus 330. So plus 330, right? So now draw the shear force diagram. ఇప్పుడు shear force diagram draw చేయండి. So all of a sudden the shear force is minus 270, and the same thing is going to be continued as there is no load. Next, here UDL is acting. So UDLకి మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమొస్తుంది? ఇంక్లైన్ లైన్ అనేది వస్తుంది. సో నౌ డ్రా ఎ లైన్ జాయినింగ్ minus 270 and plus 330, right? Next, here same constant load is acting. Okay, so this one is the shear force diagram. This one is positive and this one is negative, right? So but if you observe this shear force diagram, the shear force becomes at this portion is equals to 0. సో ఇప్పుడు నేను అది ఎంత డిస్టెన్స్లో ఉందో నాకు కావాలి. సో నౌ ఐ రిక్వైర్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ B where shear force becomes 0. Let us say I am considering this distance as X. సో ఇప్పుడు
నేను ఎక్స్ అని కానీ కన్సిడర్ చేసుకుంటున్నాను, రైట్. సో నౌ ఇఫ్ యూ సీ ది లోడ్ డయాగ్రామ్, సో లోడ్ డయాగ్రామ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఆర్బి అనే లోడు ఈ కొంచెం పోర్షను మనకి యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో నౌ వాట్ ఈస్ ది యూడిఎల్ ఫర్ దిస్ లెంగ్త్, ఈ లెంగ్త్ వరకు మనకు యూడిఎల్ ఎంత, ఓకే. సో టోటల్ 5 మీటర్స్, రైట్. సో ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఎడదాకా 2 మీటర్స్ ఉంది, అయితే ఈ కొంచెం డిస్టెన్స్ ఎంతో నాకు తెలియాలి. సో ఈ కొంచెం డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో నౌ రిమూవ్ ఆల్ ఆఫ్ దీస్ సెక్షన్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడున్న సెక్షన్స్ అన్నిటినీ కూడా నేను తుడిపేస్తున్నాను. రైట్. సో ఈ కొంచెం పోర్షన్ ఎంత, ఈ డిస్టెన్స్ నాకు కావాలి, దీనికి నాకు యూడిఎల్ వాల్యూ ఎంతో కావాలి, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది వచ్చేసి 2 మీటర్స్, మరి ఇదెంత అవుతుంది? ఎక్స్ మైనస్ 2 మీటర్స్, రైట్. సో నౌ సి, సో ఈ ఎక్స్ మైనస్ 2 మీటర్స్కి నాకు ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? 400 న్యూటన్స్ ఆఫ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ది యూడిఎల్ వాల్యూ? 400 Newton per meter. But how many meters is there? X minus 2 meters into 400. So that is the point load, right? So now calculate the shear force at this section XX. So ఇప్పుడు ఈ section XS దగ్గర నేను shear force calculate చేస్తున్నాను. So now close the left side of this section XX and what are the forces are acting? So ఈ section XX కి రైట్ సైడ్లో ఉన్న ఫోర్సెస్ ఏం యాక్ట్ అవుతున్నాయి? RB, and here one load is acting. How much? That is 400 into x minus 2, right? So minus RB plus 400 into x minus 2. So now write them. So shear force at XX should be equals to 0. So that is minus RB plus 400 into x minus 2 equals to 0. But what is RB? 270. So minus 270 plus 400x minus 800 equals to 0. So 400x equals to 1070. Then what is x? So x equals to 1070 by 400. So x equals to 2.675 meters. So that is x value. So that is at x equals to 2.675 meters, the value of shear force becomes 0. So that means the bending moment is maximum at this point. So now calculate the bending moments at each and every point. First I am calculating the bending moments. So bending moment at B is equals to, what is bending moment at B? So B దగ్గర bending moment calculate చేస్తున్నానంటే నేను ఏం చేయాలి? సో Bకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ క్లోజ్ చేస్తున్నాను. సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎట్ B ఆర్ రైట్ సైడ్ B? RB, right? But B and RB are acting at the same point, so distance is 0. So bending moment at B equals to 0. Next, bending moment at C is equals to, సో సికి లెఫ్ట్ సైడ్ ఉన్నాయని నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఓన్లీ ఆర్బీ ఈజ్ యాక్టింగ్ at a distance of 2 meters. At a distance of 2 meters. So RB into 2. It is anti-clockwise moment. So positive. So RB into 2. But what is RB value? We got 270. So 270 into 2. So it is 540 Newton meter. Next, calculate the bending moment at D. So bending moment at D equals to, so close the left side of D. D ki left side ఉన్నాయన్నీ close చేయండి. Now what are the forces acting? So RB
into distance 3.5 meters, 2 plus 1.5, 3.5 meters. Next 600 newtons, 600 into how much? 0.75 meters. So it is clockwise moment, it is anti-clockwise moment. So now substitute RB into 3.5 minus 600 into 0.75. So that equals to 270 into 3.5 minus 600 into 0.75. So what about this value? Equals to 495 Newton meter, right? Next, calculate the bending moment at A. So bending moment at A is equals to, so you can take this way also. So that is, I am closing the right side of A, right? So now what are the forces acting on the left side? Just like shear force I am taking, only RA is, but RA and A are acting at same point, so distance is 0. So bending moment at A is equals to 0. So bending moment at A is equals to 0. And next, I require the maximum bending moment at this point, so that is at 2.675 meters. So what are the forces acting on the right side of this point? RB and 400 into x minus 2, right? So now calculate the bending moment at this point. Let us say this point is E, and now I require the bending moment at E. So bending moment at E is equals to, so what are the forces acting? So I am going to close on the left side, right? So ఇక్కడ మనకి యాక్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఇది నాకు సెక్షన్ XX అంతేనా? సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? RB into how much this distance? X, right? Here to here is X. Next 400 into x minus 2. So this distance is x minus 2, but what is the half of this portion? This half portion is x minus 2 by 2 meters, right? So now 400 into x minus 2 into x minus 2 by 2, but this one is, the load is acting in downward direction, point is here, so clockwise it will rotate, so clockwise moment. So RB into x minus 400 into x minus 2 into x minus 2 by 2. So substitute the values. RB 270 into 2.675 minus 400 into x minus 2 is 2.675 minus 2. Here 2 times is there, so that's why square by 2. So if you solve this relation, you will get the value as 631.125 Newton meter, right? So if you observe all the bending moments, 540, 495, but here only we will get 631. So that means where shear force changes its sign, సో నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది. నౌ రిప్రజెంట్ దట్ ఆన్ ది డయాగ్రామ్. షియర్ ఫోర్స్ ఎట్ B 0, షియర్ ఫోర్స్ ఎట్ C ప్లస్ 540, నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ D 495, shear force at bending moment at A 0. So at this portion I am saying that the bending moment is maximum, and what about that value? 631. So it is 631.7125, right? So now here a straight line is there, so that's why here draw a inclined line, and here a inclined line is there, so that's why draw a parabolic curve. Draw a parabolic curve. Next here also inclined line is there,
So draw a parabolic curve. Next, here a straight line is there, so that's why draw a inclined line, right? So these two are parabolic curves and these two are lines. Okay, so like this we need to draw the shear force and bending moment diagrams and calculation of maximum values. So I hope you understand this problem. If you understand, please like this video and subscribe to the channel. Thank you.